వెల్కమ్ టు జిఏ తెలుగు వరల్డ్. నిన్న ఆల్రెడీ నేను తెలంగాణకు సంబంధించి ఎగ్జామినర్ 24th జూన్ది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి షార్ట్ వీడియోలో. సో ఇందులో వచ్చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏ ఇండియన్ స్టేట్ వచ్చేసి పొడవైన తీరరేఖని కలిగి ఉందని చెప్పేసి మనల్ని అడిగారండి. దానికి ఆన్సర్ వచ్చేసి గుజరాత్. 1857 గ్వాలియర్ రివోల్ట్కి ఎవరు లీడ్ చేశారని అడిగారు. యాక్చువల్గా అయితే మనకి రాణి లక్ష్మీబాయి ప్లస్ ఆయన తాంతియా తోపే సహాయంతో చేశారండి గ్వాలియర్ నుంచి. కాకపోతే మనకు ఆప్షన్లో రాణి లక్ష్మీబాయి ఇవ్వలేదు కాబట్టి తాంతియా తోపే అని చెప్పేసి మనం పెట్టేసేయాలి. నెక్స్ట్, యూపీఎస్సీకి చైర్మన్ని ఎవరు అపాయింట్ చేశారని చెప్పేసి అడిగారండి. దానికి ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ రిమైనింగ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ కూడా దీంట్లో హెల్ప్ చేస్తారు, కానీ మెయిన్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ యొక్క కరెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరని అడిగారండి. ఆయన వచ్చేసి జ్ఞానేష్ కుమార్ గారు. అండ్ గోల్కొండ ఫోర్ట్ను వచ్చేసి ఎవరు నిర్మించారని చెప్పి అడిగారు. యాక్చువల్గా అయితే ఇది కాకతీయ వంశస్థులు దీన్ని నిర్మించారండి, కానీ దీన్ని డెవలప్ చేసింది కుతుబ్షాహీ వంశస్థులు, బెహ్నాం వంశస్థులు అండి. సో ఇందులో వచ్చేసి మనం ఆ కుతుబ్షాహీ డైనస్టీ నుంచి మనకు ఆప్షన్స్లో వచ్చి సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ మాలిక్ ఇచ్చారు. సో మనం ఈ ఆప్షన్ పెట్టేసేయాలి. అండ్ మనకి ఎర్రకోటని ఢిల్లీలో ఎవరు నిర్మించారని చెప్పేసి అడిగారండి. దానికి ఆన్సర్ వచ్చేసి షాజహాన్. మళ్ళీ మన జాతీయ బాలికల దినోత్సవం అనేది ఏ రోజున మనం జరుపుకుంటామని చెప్పేసి అడిగారు. అది 24th జనవరి అండి. అండ్ మీరు క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేషనల్ వి ఇచ్చారు, ఇంటర్నేషనల్ డే కూడా ఇచ్చారనమాట. సో మనకు అడిగింది వచ్చేసి నేషనల్ డే అడిగారు కాబట్టి 24th జనవరి అండి. నెక్స్ట్, మన మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదని అడిగారు. సో ఆప్షన్ వచ్చేసి లివర్ అండి. నెక్స్ట్, మానిటరీ పాలసీ అంటే ద్రవ్యాన్ని మన ఇండియాలో ఎవరు కంట్రోల్ చేస్తారు లేదా ఎవరు రెగ్యులేట్ చేస్తారని చెప్పేసి అడిగారండి. మన ఇండియాలో వచ్చేసి అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. నెక్స్ట్, ఏ ఇండియన్ స్టేట్ని ల్యాండ్ ఆఫ్ రివర్స్ అని చెప్పేసి అంటారని అడిగారండి. సో ఇది వచ్చేసి మనకి పంజాబ్. ఆ నదులు ఏంటో తెలుసు కన్నా 5 నదులండి. నెక్స్ట్, మనం ఇంకేం అడిగారంటే మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పేసి అడిగారు. దీనికి వచ్చేసి 8 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు అవి 12 షెడ్యూల్స్ అయిపోయాయి. నెక్స్ట్, పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి మనల్ని అడిగారు. సో ఇది వచ్చేసి కాల్పేట డిస్ట్రిక్ట్ కోర్టు, వాయనాడ్, కేరళ. మనకు ఆప్షన్ వచ్చేసి కేరళ ఇచ్చారు. సో మనం కేరళ పెట్టేసి రావాలి. లేదు ఫస్ట్ జ్యుడిషియరీ స్టేట్ ఏంటి అని అడిగితే మాత్రం సిక్కిం అనేది పెట్టాలి. సో మనకు ఆప్షన్స్లో సిక్కిం అనేది ఇవ్వలేదండి. సో అందుకే కేరళ పెట్టేసేసాను. అండ్ ఇంకా మనకి శివాజీ అతని పాలనలో ఎవరు ఆయనకి తోడ్పడ్డారు అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళు వచ్చేసి అష్టప్రధాన్ అండి. ఆయనకున్న 8 మంది మినిస్టర్ల బృందమే అష్టప్రధాన్ అని అంటారండి. వీళ్ళే శివాజీ యొక్క పాలన ఆయనకి హెల్ప్ చేశారు. నెక్స్ట్, గదా సప్తశతి అని ఎవరిని అంటారు, ఎవరు రాశారని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి హల మహారాజా అనమాట. అండ్ లావణి అనేది ఏ స్టేట్కి సంబంధించి ఫేమస్ అని చెప్పేసి అడిగారు, కానీ అది ఫోక్ డాన్సా లేకపోతే అది ఇట్లా అని ఏం అడగలేదండి. జస్ట్ లావణి అనేది ఏ స్టేట్ యొక్క ఫేమస్ థింగ్ అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి మనకి మహారాష్ట్ర. అండ్ మనకి ఇండియన్ ఆర్మీని ఎవరి మానసపుత్రిక అని చెప్పేసి అంటారని చెప్పేసి అడిగారండి. సో అది వచ్చేసి మనకి సుభాష్ చంద్రబోస్ గారి మానసపుత్రిక అని అంటారు ఇండియన్ ఆర్మీని. అండ్ ఐరన్ లోపం వల్ల మనకి ఏ జబ్బు వస్తుంది అని చెప్పేసి అడిగారండి. రక్తహీనత, అనేమియా అని చెప్పేసి ఇచ్చేసారు మనకు ఆప్షన్లో. సో మనకు ఆప్షన్ వచ్చేసి రక్తహీనత, అనేమియా ఇస్తే అనేమియా పెట్టేసేయండి. నెక్స్ట్, ఆఫ్రికాకి ఆస్ట్రేలియాకి మధ్య ఉన్న సముద్రం ఏది అని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి ఇండియన్ ఓషన్ లేదా హిందూ సముద్రం అండి. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారండి. మనకి ఆప్షన్స్లో వచ్చేసి నేపాల్ ఇచ్చారు, చైనా ఇవ్వలేదు. సో మనం నేపాల్ ఇస్తే నేపాల్ పెట్టండి, చైనా ఇస్తే చైనా పెట్టండి, ఎందుకంటే వాటి బోర్డర్స్ మధ్య ఉంది కాబట్టి. సో నేపాల్ ఇస్తే నేపాల్, చైనా ఇస్తే చైనా పెట్టేసేయాలండి. అండ్ నెక్స్ట్, అది ఈ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా తెలియదండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ కానీ శ్రీలంక కానీ అడిగారు. ఒకవేళ నేపాల్ అని అడిగి ఉంటే బలేంద్ర షా అండి దానికి ఆన్సర్ వచ్చేసి. లేదా శ్రీలంక యొక్క ప్రైమ్ మినిస్టర్ అని అడిగితే హరిణి అమరసూర్య గారండి. అండ్ నెక్స్ట్, మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఏదని చెప్పేసి అడిగారండి. దానికి ఆన్సర్ వచ్చేసి బూర్జ్ ఖలీఫా.
అండ్ మనకి ఈ 2030లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతాయండి. అవి ఇండియాలో ఎక్కడ హోస్ట్ చేస్తారు, ఏ సిటీలో అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి మనకి అహ్మదాబాద్. నెక్స్ట్ ఫీఫా 2026 వరల్డ్ కప్ అనేది ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయని చెప్పేసి అడిగారండి. మనకు ఆప్షన్స్లో యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో ఇచ్చి పై1 అని ఇచ్చేసారండి. సో మీరైతే పై1 అని పెట్టేసేసే సరిపోతుందండి. లేదా సపరేట్గా ఒక్కొక్కటి అడిగినా ఏది ఉంటే ఈ 3 స్టేట్స్లో అది పెట్టేసేయండి. లేదా 3 ఆప్షన్స్ ఇచ్చి పై1 అని అడిగితే పై1 పెట్టేసేయండి. అండ్ మళ్ళీ మనకి ఈ ఒలింపిక్స్ యొక్క లోగోలో ఎన్ని రింగ్స్ ఉంటాయని చెప్పేసి అడిగారండి. ఇది వచ్చేసి 5 రింగ్స్. నెక్స్ట్ షిఫ్ట్స్లో ఒకవేళ అవి దేనికి అంటే దాన్ని ఏం రిప్రజెంట్ చేస్తాయి ఆ రింగ్స్ అని కూడా అడగవచ్చు. సో అది కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనకి 2026 ఐసీసీ ఉమెన్స్ యొక్క అండర్-19 క్రికెట్ ఎవరు గెలిచారని చెప్పేసి అడిగారండి. దాని ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. అండ్ మనకి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 అనేది ఎవరు గెలిచారని అడిగారండి. దాని ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. అండ్ మన ఇండియాలో పెద్ద పోర్ట్ ఏదని చెప్పేసి అడిగారండి. సో అది జవహర్లాల్ నెహ్రూ పోర్టు. మనకైతే ఏ ప్లేస్ మాత్రమే అడిగారు, ముంబై, కలకత్తా అలానే అడిగారు. సో ముంబై అనేది ఆన్సర్ అండి. ఇది కూడా చూసుకోండి, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ని నేషనల్ పోర్ట్ అని చెప్పేసి అంటారు. లార్జెస్ట్ నేషనల్ పోర్ట్ని నావీ ముంబైలో ఉంది, మహారాష్ట్ర. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి 77th రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్లుగా ఎవరెవరు వచ్చారని చెప్పేసి అడిగారు. సో దానికి వచ్చేసి ఉర్సులా వాన్ డెర్ లెయన్ గారు మరియు ఆంటోనియో కోస్టా గారు మా ఇద్దరు వచ్చేసారండి మనకి గెస్ట్ లాగా 77th రిపబ్లిక్ డేకి. ఇది కూడా. అండ్ మనకి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అనేది ఎవరు గెలుచుకున్నారని అడిగారు. సో అది ఉమెనా మెన్ అనేది ఇవ్వలేదండి. కాకపోతే ఆప్షన్స్లో మాత్రం ఓన్లీ ఉమెన్స్ ఇచ్చారు. సో దాంట్లో మేరీ క్యూరీ గారే ఫస్ట్ గెలుచుకున్నారు కాబట్టి మేరీ క్యూరీ గారి నేమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ బుద్ధుడు ఎక్కడ జన్మించారని చెప్పి అడిగారండి. బుద్ధుడు వచ్చేసి మనకి లుంబినీలో జన్మించారు. బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం అయిందంటే గయాలో జ్ఞానోదయం అయింది. బుద్ధుడు ఎక్కడ జన్మించారంటే లుంబినిలో జన్మించారు. సో ఈ 2 క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయొచ్చండి, మీరు చూసుకొని పెట్టేసేయండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎలక్షన్ లోక్పాల్ యొక్క చైర్పర్సన్ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి అడిగారండి. ఆయన జస్టిస్ అజయ్ మణికారావు క్వానికర్ గారు. అండ్ మనకి రామకృష్ణ మిషన్ని ఎవరు స్థాపించారని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి స్వామి వివేకానంద గారు. అండ్ మీరు ఎప్పుడు స్థాపించారు చూసుకోండి. నెక్స్ట్ ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారు, బ్రహ్మ సమాజ్ని ఎవరు స్థాపించారు. సో దీని రిలేటెడ్గా అన్నీ కూడా మీరు చూసుకోండి. అండ్ మీకు ఇంకేం అడిగారంటే భూమి యొక్క కవలగ్రహం అని దేన్ని అంటారని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి మనకి వీనస్ శుక్రగ్రహాన్ని అంటారు. అండ్ మనం నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి ఎప్పుడు జరిగింది, ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగారు. సో మీరు అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగిందో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో అది బొంబాయిలో జరిగిందండి ఫస్ట్ది 1885లో. అది వచ్చేసి గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృతి కాలేజ్లో జరిగిందండి. సో మీరు దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. క్వశ్చన్స్ అయితే డెప్త్గా అయితే ఏం అడగలేదండి, పైపైనే అడిగారు. కాకపోతే ఆ టైంలో మన మెమొరీని బట్టి మనకు గుర్తున్న ఆప్షన్స్ పెట్టడమే, ఈజీగానే వచ్చేసింది పేపర్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏమొచ్చేసి అడిగారంటే పత్తి సాగుకి అనువైన నేల ఏంటని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి మనకి నల్లరేగడి నేల అండి. అండ్ మనకి భారతదేశం నుంచి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ అండ్ దాన్ని ఎవరు సందర్శించారని చెప్పేసి ఫస్ట్ అని చెప్పేసి మనల్ని అడిగారండి స్పేస్ స్టేషన్ని. సో దానికి ఆన్సర్ వచ్చేసి శుభాంశు శుక్లా గారు. అండ్ మనకి ఫస్ట్ చంద్రుడి మీద అడుగు పెట్టింది ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. సో ఎక్కడ ఎవరు అని అయితే అడగలేదు, ఎప్పుడు పెట్టారని చెప్పేసి అడిగారు. అది వచ్చేసి మనకి 1969. సో 20 జూలై కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అది ఆ మిషన్ ఏంటంటే అపోలో 11 మూన్స్ ల్యాండింగ్ మిషన్ అనేది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరంటే మాత్రం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కొంతమంది నేమ్స్ ఇచ్చారండి, ఆప్షన్స్లో 4 నేమ్స్ ఇచ్చి అందులో ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారని చెప్పేసి అడిగారండి. ఏ ఇయర్లో ఇచ్చారు అని అయితే ఏం అడగలేదు, జస్ట్ ఎవరికి ఇచ్చారని చెప్పేసి అడిగారు. సో అందులో ఇచ్చిన వాళ్ళు ఎవరంటే సత్యనాదెల్ల గారు. సో ఆయనకి 2015లో అనేది వచ్చేసిందండి ప్రవాస భారతీయ సమ్మాన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి రీసెంట్గా అనౌన్స్ చేసిన 100 కాయిన్స్ కమరేటివ్ అంటే ఒక్కొక్కల వాళ్ళు చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలకి మనకి పూర్తి చేసుకున్నందుకు వాళ్ళకి ఇస్తామండి. మనం ఎవ్రీ 100 yearsకి సెంచరీ పూర్తి చేసుకున్నప్పుడు ఇస్తాము. సో అది వచ్చేసి మనకి
100 కాయిన్స్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చారు. సిల్వర్ కాయిన్ అయితేనేమో డాక్టర్ భూపేన్ హజారికా గారికి ఇచ్చేశారు. సో మనకేమని ఇచ్చారంటే 100 కమ్యూనిటీ కాయిన్ అనేది ఎవరి హానర్గా అనౌన్స్ చేశారని చెప్పేసి ఇచ్చారు. కానీ అందులో ఆప్షన్స్లో వచ్చేసి స్వామినాథన్ గారిని ఇవ్వలేదు. కాబట్టి మనం భూపేంద్ర హజారికా ఆప్షన్ అనేది పెట్టొచ్చండి. సో ఆయనకి ఏంటంటే సిల్వర్ కాయిన్ ఇచ్చారు. ఈయనకి 100 కాయిన్, ఆయనకి సిల్వర్ కాయిన్. సో మనకి ఆప్షన్స్లో ఎంఎస్ స్వామినాథన్ ఇవ్వలేదు కాబట్టి భూపేన్ హజారికా పెట్టేసేయండి. అండ్ మనకి ఇంకా ఏమి ఇచ్చారంటే కరెన్సీ అడిగారు. జపాన్ యొక్క కరెన్సీ అడిగారు. సో జపాన్ కరెన్సీ వచ్చేసి జపానీస్ ఎన్. అండ్ మనకి ఇంకా ఏం అడిగారంటే మౌర్య ఎంపైర్ యొక్క చివరి రాజు ఎవరు, చివరి పాలకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. ఆయన వచ్చేసి బృహద్రథుడు అనమాట అండి. అండ్ మనకి ఇంకేం అడిగారంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఏ రాజ్యాంగం నుంచి అంటే ఏ దేశం రాజ్యాంగం నుంచి తీసుకున్నారని చెప్పేసి అడిగారు. ఇది వచ్చేసి మనకి రష్యా నుంచి తీసుకున్నారు. అప్పట్లో అది సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్. అండ్ ఇవి ఏమంటారు, దీనికి సంబంధించి అసలు ఇది ఏ అమెండ్మెంటు దేంట్లో ఉంది, సో ఏ షెడ్యూల్లో ఉంది, ఇవి కూడా అడగొచ్చండి. సో ఇవి కూడా చూసుకోండి. అండ్ బల్బును కనిపెట్టింది ఎవరు అని కూడా అడిగారండి. సో బల్బును కనిపెట్టింది వచ్చేసి థామస్ ఎడిసన్ గారు. అండ్ మూసీ నది అనేది ఏ నది యొక్క ఉపనది అని చెప్పేసి అడిగారండి. అది వచ్చేసి మనకి కృష్ణా నది యొక్క ఉపనది. సో ఈ నదులకు రిలేటెడ్ కూడా చూసుకోండి. నదులు, ఉపనదులు, ఇట్లా అస్సాం దుఃఖదాయిని, బీహార్ దుఃఖదాయిని ఇలా ఉంటాయి కదండి. ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోండి, అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ మనకి ఎగ్గు కుళ్ళిపోయిన తర్వాత ఏ రకమైన స్మెల్ అనేది వస్తుంది, అది ఆ స్మెల్ అనేది ఏ కెమికల్ నుంచి వస్తుంది ఆ స్మెల్ అని చెప్పేసి అడిగారండి. సో అది వచ్చేసి హైడ్రోజన్ సల్ఫైడ్ H2S అండి. అండ్ ఇంకా వచ్చేసి రీసెంట్గా నో హెల్మెట్ లేకపోతే ఫ్యూయల్ లేదు, నో హెల్మెట్ నో ఫ్యూయల్ అని చెప్పేసి ఒక స్టేట్ వచ్చేసి క్యాంపెయిన్ చేసిందండి 2025లో రోడ్ సేఫ్టీ కోసం. సో అది వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్. ఫస్ట్ ఏ స్టేట్ నో హెల్మెట్ నో ఫ్యూయల్ని చేసిందని అడిగితే అది ఆంధ్రప్రదేశ్. అది 2017లో చేశారు. కానీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో క్యాంపెయిన్ చేసింది ఎవరు 2025లో రోడ్ సేఫ్టీ గురించి అని అడిగితే మాత్రం ఉత్తరప్రదేశ్ అని రాయండి. సో మనకి ఈ అనాలిసిస్ అనేది చూస్తే ఎగ్జామ్లో మొత్తం మనకి హిస్టరీ గురించి ఎక్కువ కవర్ చేశారండి. అండ్ మనకు వచ్చేసి డెప్త్గా అయితే ఏం అడగలేదు, పైన అడిగారు. అండ్ రోజు పేపర్ చూస్తే పేపర్లో వచ్చి కరెంట్ అఫైర్సే అడిగారు, అది దాటి కూడా కరెంట్ అఫైర్స్ అడగలేదు. సో మీరు అంత క్లారిటీగా చూసుకోండి. ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఆన్సర్స్, సో దాని రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మౌర్య గురించి అడిగారు కాబట్టి మౌర్యాలో ఫస్ట్ ఎవరు పాలించారని చెప్పేసి అడగవచ్చు. అండ్ వాళ్ళకి సంబంధించిన గ్రంథాలు ఏంటి అడగవచ్చు. అలా ఒక క్వశ్చన్ ఉంటే దానికి రిలేటెడ్గా టాపిక్స్ అనేది మీరు కవర్ చేసుకోండి. సో సింపుల్గానే అడిగారు. సో ఎగ్జామ్స్ మంచిగా రాయాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి.